నమస్తే అన్న. ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? చంద్రబాబు గారికి సంవత్సరం దాకా అవుతుంది, అసలు ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? సంవత్సరం అయింది. మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడం ఏమో కానీ అప్పుల్లో మాత్రం బాగా కూరుకుపోతుందన్న. జరుగుతున్న వాస్తవం ఇదే. అప్పు తేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం ముందు వెళ్ళే పరిస్థితి లేదు. అకాల వర్షాల వలన అమరావతిలో కానివ్వండి మొత్తం నీళ్లు వచ్చేసి ఎంతో నష్టం జరిగింది. ఇప్పుడు మన మధ్య మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు అని. పయ్యాలు కేశవ్ గారు మొత్తం చెప్పేశారు ఏమని, ఇంతకుముందు అప్పు ఎంత ఉంది, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,32,500 కోట్లు అప్పు చేశారు. ఆయన చేసిన 5 సంవత్సరాల్లో అప్పు అది. అందులో 2 సంవత్సరాలు మనకి కరోనా మహమ్మారి వ్యాధి వచ్చింది, దేశవ్యాప్తంగా వచ్చింది, ఆంధ్ర ఒకటే కాదు. కానీ కరోనా సమయంలో ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళారా? వేరే రాష్ట్రంలో వెళ్ళి తలచేర్చుకున్నారా? ఎక్కడున్నారు? మన ఆంధ్రాలోనే తాడేపల్లిలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు మొదలు పెడుతున్నారు, కలెక్టర్లు సమావేశం జరుగుతుంది, మంత్రులని, ఆరోగ్య శాఖ మంత్రులని, అందరినీ, ఆరోగ్య కేంద్రాలని అందరినీ కూడా ఇది చేశారు. మొన్న మహానాడులో ఒక నాయకుడు కూడా అంటున్నారన్న, హజ్జోస్ వాడుకున్నారు, సిరింజీలు లేదా అంటున్నారు. ఎంత అవహేళన మాట అది! ఎంతమంది ప్రాణాల నుండి బయటికి తెచ్చారు అది చెప్పండి మీరు. హజ్ హౌస్లో ఉన్న సిరింజీలు తీయలేదు, దానికి శుభ్రం చేయలేదు, అదే చెప్పేది? మీరు మహానాడు పెట్టింది అదే? దాని గురించా? మనుషులు చేత మనము ప్రజారాజ్యంలో ప్రజల కొరకు వెనుకబడ్డ మన ప్రజారాష్ట్రంలో మనం ఏం చేయాలి? ప్రజలకి ఏం మేలు జరిగిందని విడతల గురించి మేము మాట్లాడతాం. అక్కడ మనం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించాలి. ఆలోచించి మనం చేయాల్సిన పని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఎవ్వరికి నష్టం జరగకూడదు, వృద్ధులకి నష్టం జరగకూడదు, మంచి చేయాలి అని ఎంత ఖర్చు చేశారు? మనకి 30,000 కోట్లు ఖర్చు చేసి యావత్ ఆంధ్రప్రదేశ్లో పట్టణంలో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, కేంద్రాల్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి చిన్న చిన్న హాస్పిటల్ని ఆరోగ్య కేంద్రాలుగా పెట్టి, స్కూళ్ళని అన్ని చోట్ల పెట్టి ఆక్సిజన్ అందించడంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 దీని గురించిలో. ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలని చూశాడు ఆశయం ఆయనది. ఆయనకి డబ్బు మనిషి కాదన్న. ఎంతోమంది అంటారు ఎంత 1000 కోట్లు స్కామ్ చేశారు. ఆయనకి స్కామ్ చేసి ఏం ప్రయోజనం అన్నా? ఆయనకి అలాంటి ఆలోచనలు లేవు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నుంచోవాలి నేను అనే ఒక కాన్సెప్ట్ ఆయనకు ఉంది. ఆయన తాతగారు కానివ్వండి, రాజారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, ఎక్కడో డాక్టర్ పూర్తి చేసి వచ్చి ఆయన కడపలో ఒక పల్లెటూరులో ఒక విలేజ్లో క్లినిక్ మొదలుపెట్టి మన ప్రజలకి, వృద్ధులకి, మన పేదోళ్ళకి ఆయన మంచి చేయాలని ఆశయంతో మొదలుపెట్టాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే వెలుక్కుంటూ వెళ్ళాడు. ప్రజలకు మంచి చేయడం కోసమే రచ్చబండ మొదలుపెట్టాడు. ఆ రచ్చబండలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎంతమంది చనిపోయారు ఆయన చనిపోయాడని చెప్పి? ప్రజల మనసులో కూర్చున్నాడే కాబట్టి ఎంతోమంది ప్రాణాలు, గుండెలు పగిలిపోయినాయి. ఆయన చనిపోయాడన్న ఒక్క మాట విని ఎంతోమంది గుండెలు ఆగిపోయినాయి. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలలో గుండెల్లో స్థానం కల్పించాడో అలా నేను కూడా కల్పించుకోవాలని ఒకే ఒక ఆశయం ఆయన. స్కాములు చేశాడు, ఇది చేశాడు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు, చూస్తూ ఉండండి మీరు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఆయన. వచ్చి చూపిస్తాడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అయింది. కానీ మీరు ఏం చెప్తున్నారు? 30,000 కోట్లు కరోనా అప్పుడు డివిడి రూపంలో ప్రజలకి 2,75,00,000 కోట్ల రూపాయలు మనకి డివిడి రూపంలో మనకి ప్రజలకి సంక్షేమ పథకాల కోసం వినియోగించాడు. 4 పోర్ట్లు తెచ్చారు. ఆరోగ్య కేంద్రాలు విలేజ్కి ఆరోగ్య కేంద్రాలు తెచ్చాడు. 7 మెడికల్ కాలేజీలు తెచ్చారు. 10 షిప్పింగ్ హార్బర్స్ తెచ్చారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 6 షిప్పింగ్ ల్యాండ్ సెక్టార్లు తెచ్చారు.
ఇంత అభివృద్ధి చేసిన మనిషి మీద మీరు బురద జల్లుతున్నారా? ఈరోజు మీరు అంత చెప్పేవాళ్ళు కదా, మీ మనస్సాక్షికి అడగండి. ఎవరో నాయకులు మీకు నవ్వాలి, వాళ్ళ తెలంగాణ నుండి నర్సిరెడ్డి గారు తీసుకొచ్చారు, ఆయన పెద్ద పెద్ద జోకులు వేశారు, మేము కూర్చొని నవ్వుకోవడానికి మనం ప్రజలు ఎన్నుకోలేదు. మనకి పని చేయాలి, ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నామా లేదా అనేది ఆలోచించండి. ఒక్క పింఛన్ డబ్బులు తప్ప ఏది పెంచలేదు మీరు, అది ఆలోచించుకోండి ముందు.